చాలా సంతోషం. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నిన్ను కొలిచెదను కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నిన్ను కొలిచెదను కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నీ కృపలను చాటెదను. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. లోకము నుండి బయటకు నన్ను కృపతో నడిపించితివి. నాలో దాగిన ఇహలోకమును తొలగించగా బూనితివి. లోకము నుండి బయటకు నన్ను కృపతో నడిపించితివి. నాలో దాగిన ఇహలోకమును తొలగించగా బూనితివి. నన్ను శుద్ధుని చేయగ దేవాగ్నిగణ శిరమున వ్రాలితివి. నన్ను శుద్ధుని చేయగ దేవాగ్నిగణ శిరమున వ్రాలితివి. నన్ను జ్వాలగ చేసితివి. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. పాపులలో ప్రథముడనగు నన్ను ఇల నీతిగా తీర్చితివి. పరిశుద్ధులగు నీ ప్రజలకు నన్ను మాదిరిగాను నిలిపితివి. పాపులలో ప్రథముడనగు నన్ను ఇల నీతిగా తీర్చితివి. పరిశుద్ధులగు నీ ప్రజలకు నన్ను మాదిరిగాను నిలిపితివి. నీ ఘనమగు పనిలో నిలుపగనను నీ కోవెల చేసితివి. నీ ఘనమగు పనిలో నిలుపగనను నీ కోవెల చేసితివి. నా కోటగా నిలిచితివి. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. శక్తికి మించిన పోరును సలుపగా ఇలా నన్ను రేపితివి. నా వైరి మూకలకు మించిన బలమును నాకిలను సగితివి. శక్తికి మించిన పోరును సలుపగా ఇలా నన్ను రేపితివి. నా వైరి మూకలకు మించిన బలము నాకిలను సగితివి. విజయోత్సవంబుతో ప్రతి చోటను నన్ను ఊరేగించితివి. విజయోత్సవంబుతో ప్రతి చోటను నన్ను ఊరేగించితివి. నన్ను ధన్యుని చేసితివి. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నీవెవరో నెరుగకయుండిన తరి నన్ను పిలచితివి. నన్ను నేను సహాయరుగకయుండినను బిరుదులనిచ్చితివి. నీవెవరో నెరుగకయుండిన తరి నన్ను పిలచితివి. నన్ను నేను సహాయరుగకయుండినను బిరుదులనిచ్చితివి. యేసయ్యా కరుణా జలధిని సరి దైవము లేడయ్యా.
యేసయ్యా కరుణా జలధీని సరి దైవము లేడయ్యా, నా దైవము నీవయ్యా. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నిన్ను కొలిచెదను కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నిన్ను కొలిచెదను కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నీ కృపలను చాటెదను, నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ ఈ గాలి అంతా మీకు వస్తుందేమో, డిస్టర్బెన్స్ అవట్లే. ఓకే ఓకే. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. 60వ అధ్యాయం చిట్ట చివరి వచనం 22వ వచనం నేనే చదువుతాను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం రండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, మహాశ్చర్యకరుడా, అద్భుతకరుడా, జీవాధిపతి, మా జీవాధారకుడా, మా జీవప్రదాత, మాకు జీవము నీవే అయి ఉన్న గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము పగటి వేళ జరిగిన ఈ మహావిశేషమైన సంఘటన కొరకు నీకు స్తోత్రాలు. ఇక్కడ నిలిచి ఉన్న నీ దివ్య సన్నిధానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. జరిగిన కార్యక్రమం అంతా మీరే నిర్వహించినారు, మీకు స్తోత్రం. ఇప్పుడు మేము నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. దయతో మా మధ్యకు ఏతెంచి, మా మధ్య సంచరించి, మాతో సంభాషించి, మాకు నీ స్వరమును వినిపించి, మమ్మను నీ మార్గం ముందు నడిపించమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది తీసేయండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి చూసినట్లయితే, దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అది దేవుని వాగ్దానం. ఇంతకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒంటరి ఎందుకైనాడు అతడు అనేది ప్రశ్న. ఒంటరితనం అతనికి ఎందుకు ప్రాప్తించింది? ఒంటరివాడు అంటే ఎవరిని అంటారు చెప్పండి? అతని ప్రక్కన నిలబడడానికి ఎవరు లేరు. నీకు నేనున్నాను అని మారల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, అందరూ వదిలేశారు. ఒంటరివాడు
నా వారంటూ ఎవరు లేనివారు, అందరి చేత ద్వేషించబడినవాడు, అందరి చేత విడనాడబడినవాడు, ఒంటరివాడు. ఆ ఒంటరి వానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును. ఆ మాటలు శ్రద్ధగా మీరు గమనించాలి. వారిలో ప్రతి ఒక్కడు 1000 మందగును అని చెప్పలేదు. పిల్లరా, ప్రతి ఒక్కడు 1000 మంది అవుతాడని కాదు. ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు, లేకపోతే 100 మంది ఉన్నారు. ఈ 100 మంది 100 1000 అవుతారు అంటే 1,00,000 అవుతారు. 100 మంది అయితే 100 into 1000 1,00,000. ప్రతి ఒక్కడు 1000 మంది అవుతాడని చెప్పట్లేదు దేవుడు. దేవుని జనాంగములో ఒంటరి అయినవాడు, దేవుని ప్రజలలో ఒంటరి అయినవాడు. చాలా ఖతర్నాక్ సబ్జెక్ట్ ఇది. ఎప్పుడు మనం పాడుకుంటూ ఉంటాం కానీ అసలు దాని మీద ఆలోచన పరిశోధన ఉండదు. దేవుని సమాజమే, అందులో మళ్ళీ ఒంటరి అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ తరములోనైనా దేవుడు ఒకరిని మండుచున్న దీపముగా, దేదీప్యమానముగా ప్రకాశింపజేయాలి అనుకుంటే వాడిని ముందు ఒంటరిని చేస్తాడు దేవుడు. ఒంటరివాడు కావలసి వస్తుంది. ఒక తరంలో, ఒక ఘట్టంలో మార్టిన్ లూథర్ ఒంటరివాడు. తర్వాత సంఘ చరిత్రలో ఒక ఘట్టంలో జాన్ వెస్లీ ఒంటరివాడు. 1980వ సంవత్సరంలో రంజిత్ ఓఫీర్ ఒంటరివాడు. ఎవరు లేరు, నేనున్నాను బాబు పర్వాలేదు ముందుకెళ్ళన్నవాడు ఒక్కడు లేడు. ఒక్కడనే పిచ్చోడ్లాగా సైకిల్ ఎక్కి మెడకు సంఖకో సంచి, అందులో ఒక ఏమంటారు, ఒక లుంగి, ఒక అంగి, ఒక లుంగి, ఒక లాల్చీ పైజామా, ఒట్టి అంగి కాదులే, లాల్చీ పైజామా ఒకటే జత, ఒంటి మీద ఉన్న ఒక జత, ఆ సంచిలో ఉన్న ఒక లాల్చీ పైజామా. అప్పట్లో షర్ట్స్ కూడా వేసేది లేదు, ఈ లాల్చీ పైజామానే. టూత్ బ్రష్, టంగ్ క్లీనరు, ఒక సబ్బు, అది నా ఆస్తి. బైబిల్, కోర్స్ బైబిల్. ఎవరు నన్ను కనీసం ఎవరైనా బంధువులు కానీ మిత్రులు కానీ కనబడితే ఎక్కడ ఉంటున్నావు, ఏం తింటున్నావు, ఎలా జరుగుతుందని కూడా అడిగిన పాపాన పోలేదు. అడిగితే మెడకొచ్చి చుట్టుకుంటుందేమో, మేము ఇవ్వాల్సి వస్తుందని దూరం నుంచి హాయ్ హాయ్ అంటూ వెళ్ళిపోతుండేవాళ్ళు. ఎందుకంటే ఉన్న ఉద్యోగం వదిలేశాను, డబ్బులు లేవు, విదేశీ సంస్థ వద్దన్నాను, విదేశీ ఫారిన్ హెల్ప్ వద్దన్నాను. కాబట్టి వీడి దగ్గర ఏముంది, మట్టి, ఏమన్నా ఇస్తే మేము ఇవ్వాలి, వాడి దగ్గర నుంచి రూపాయి రాదు అని అందరూ నన్ను దూరం చేశారు. నేను పుట్టినప్పుడు నాకు మేనమామ కూతుర్ని ఇవ్వాలని చెప్పి పెద్దలే పేరు పుట్టిన దానికి ఆ పిల్లకేం తెలుసు, నాకేం తెలుసు. కానీ నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మాయి పుడితే వీడికి రంజిత్ ఓఫీర్కి భార్య పెళ్ళం పుట్టిందని పల్లెటూరులో మొత్తం టామ్ చేశారు. మా అమ్మకి కానీ నాకు కానీ అసలు మేనరికాలు ఇష్టం లేదు, ఎవరికి మా ఇంట్లో ఇష్టం లేదు. చిన్నమ్మ కూతురు ఎంతో, మామయ్య కూతురు అంతే అని, అమ్మకి చెల్లి కూతురు ఎంతో, అమ్మకి తమ్ముడు కూతురు అంతే అనేది సిద్ధాంతం మాకు. కనుక మొదటి నుండి దాన్ని మేము అసహించుకున్నాం వద్దని. కానీ కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత పర్లేదు, వీడు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని వాళ్ళు కూడా ఆలోచన మొదలుపెట్టినట్టుంది. ఇంతలో నేను 3 సంవత్సరాలు జాబ్ చేసి వదిలేస్తే అదేంటో ఫిర్ అంత పని చేసావు, రేపు పెళ్ళైతే నీ భార్యని ఎలా సాకుతావు నువ్వు అని. అందరూ విశ్వాస వీరులు, మళ్ళీ కవులు, పండితులు, గాయకులు, బోధకులు, ప్రసంగికులు ఉద్యోగం వదిలేస్తే రేపు భార్యని ఎట్లా సాకుతావని అడుగుతున్నారు ఈ విశ్వాస వీరులందరూ.
ప్రసంగాలు మరి ఏం ప్రసంగాలు చేస్తున్నారో ఏం వింటున్నారో నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఒక స్టాండ్ తీసుకుంటామో భక్తిహీనులు మన పక్షం ఉండరు, భక్తులు కూడా ఉండరు. ఒక టైం వస్తుంది అన్ని విధాల ఒంటరితనం మనకు తప్పనిసరి అవుతుంది. అబ్రహాము సంగతి ఒక విషయం చెబుతాను మీకు. అబ్రహాము ఒంటరి అయి ఉండగా దేవుడు అతన్ని పిలిచాడని చెబుతున్నాడు. ఇదే యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో 51:2 వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. కొంచెం గమనించండి. అతడు ఒంటరి అయి ఉండగా మళ్ళీ పిలువబడ్డప్పుడు అబ్రహాముకు పెళ్ళయిందా కాలేదా? తర్వాత పెళ్ళయిందా? అబ్రహామును పిలిచినప్పుడే అబ్రహాముకు పెళ్ళయింది గనక అబ్రహాము అతని భార్య అయిన శారా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడు. మరి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి. ఒంటరిగా ఎప్పుడు ఉన్నాడు? పిలిచినప్పుడు ఒంటరి కాదు, జంటగానే ఉన్నాడు. నేను మిమ్మల్ని మాట అడుగుతాను, పెళ్ళైనోడిని పట్టుకొని ఒంటరివాడు అనొచ్చా? ఇప్పుడు మనం ఉండి మార్క్ బాబు పాపం ఒంటరిగా ఈ పోరాటం అంతా చేస్తున్నాడు. ఒంటరి వాడనంటే యుద్ధం స్టార్ట్ కాదు. మహిళా మండలి ఊరుకుంటుందా చెప్పండి? ఒకసారి మా ఐపీసీ పాస్టర్ గారు పిఎం సామ్యుల్ గారు, మా వరంగల్ ఐపీసీ సిల్వర్ జూబ్లీ అయ్యగారు వచ్చారు. మేము ఇంత కష్టపడ్డాము, ఉపవాసాలు, జాగరణాలు, రాళ్ల దెబ్బలు, పిడిగుద్దులు తిన్నాం, నెత్తురు గార్చి సేవ చేసి ఇన్ని సంఘాలైన ఇప్పుడన్నీ ఆయన సాక్ష్యం చెప్పారు. పెద్ద పాస్టర్ గారు పిఎం సామ్యుల్ గారు. పాస్టమ్మ గారు పిఎం సామ్యుల్ గారి సతీమణి వారు వచ్చి నాకు టైం కావాలని అడిగారు. ఆయన అంటే సరే మరి ఆ పెద్దమ్మ గారు అయితే ఇవ్వమా, ఇంకా క్వశ్చన్ లేదు కదా, మంచిదమ్మా అని మైక్ ఇచ్చారు. ఇంకా ఒక గంట సేపు చెడ్డమడ ఉతికి ఆరేసింది అమ్మగారు. నేను చేసింది అని చెప్తుంది. ఇది ఏం చేసింది? అంతా నేను చేసింది. అది ఇదేం చేసింది? మొత్తం పిల్లల్ని నన్ను వదిలేసి సేవ మీద వెళ్ళింది. ఎప్పుడు వస్తుంది రాదు తెలియదు. ఒకసారి వారంకి వచ్చింది, ఒకసారి 2 వారాలకు వచ్చింది. మధ్యలో మేము ఏం తిన్నది దానికి తెలుసా అని చెప్పి, మలయాళీ కదా, తెలుగు రాదు పాపం. తెలుగు లోపల ఉతికారేసింది అనమాట. మేము కష్టపడి త్యాగాలు చేసి పిల్లల్ని మేము చూసుకుంటాంలే అని ఒక ధీమా, ఒక భరోసా ఇవ్వబట్టి ఆయన పోయి సేవ చేశాడు. పిల్లల్ని చూసుకోవడం నా తరం కాదు, నోరు మూసుకొని ఇంట్లో పడుండి అంటే ఏ పాస్టర్ ఏం చేయగలడు? నోరు మూసుకొని అమ్మగారికి సహకరించాల్సిందే కదా. ఎక్దం సేవ సగానికి సగం తక్కువైపోతుంది. అమ్మగారు సహకరించకపోతే సగమే, ఇంకా పావు కూడా, సగంలో సగం కూడా అయిపోవచ్చు. కాబట్టి పెళ్ళైన వాడిని పట్టుకొని అతడు ఒంటరి అయి ఉండగా అని అన్నామంటే యుద్ధం ప్రారంభం కావడమే న్యాయం. యుద్ధం ప్రారంభం చేస్తే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను దానికి. ఇప్పుడు ఒంటరి ఎప్పుడైనాడు అబ్రహాము? దయచేసి గమనించాలి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తినంటున్నాడు కదా. అసలు పిలిచింది ఎప్పుడో చూడండి. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం మొదటి నుండి చూడండి దయచేసి. 7 మొదటి నుండి. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము
హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉండగా నేనతనిని మెసొపొతేమియాలో ఉన్నప్పుడు నేను మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడి పిలిచాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అతడు ఒంటరి వాడెందుకైనాడనేది ప్రశ్న. అసలు ముందు దేవుడు పిలిచింది హారానులో కాదు, అంతకంటే ముందే పిలిచాడు. ఆదికాండం 12:1 పిలిచింది హారానులో పిలుపు. హారానులో దేవుడు మాట్లాడింది చెప్పండి ఎన్నోది? రెండవ పిలుపు. హారానులో దేవుడు మాట్లాడిన పిలుపు రెండవ పిలుపు. స్టెఫను చెబుతున్నాడు అంతకంటే ముందే మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఆ మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఒంటరి అయి ఉండెను. మరి ఒంటరి ఎందుకైనాడు అనేది ప్రశ్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. దేవుని బిడ్డలారా, నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి అన్నాడు. అసలు ఆరిజిన్ అది. అబ్రహాము యొక్క పితరులు ఇతర దేవతలను పూజించిరి. చరిత్రకారులు చెబుతారు అబ్రహాము కుటుంబానికి వృత్తి ఏంటంటే విగ్రహాలను తయారు చేసే వృత్తి. విగ్రహాలు చేసి అమ్ముకునేవాళ్ళు అబ్రహాము యొక్క తండ్రి తాతలు. ఆది కాలము నుంచి అన్నాడుగా, ఆది కాలము నుండి. అప్పటికే తరతరాలుగా నోవహు నుండి, నోవహు తర్వాత షేము, ఆ షేము సంతానమే హెబ్రీయులు, అబ్రహాం. ఆ షేము కుటుంబంలో నుంచి వీళ్ళ కుటుంబం ప్రత్యేకంగా విగ్రహములను చేసి అమ్మేవాళ్ళు అన్నమాట. అలాగ బోళ్ళు లాభం గడించారు, అలాగే ఆస్తికర్తలైనారు. అప్పటికిప్పటికీ కూడా ఈ విగ్రహారాధనను ప్రోత్సహించే వాళ్ళకి చాలా విశేషమైన లాభం కలుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 24వ వచనం. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలివాడు అర్తెమీదేవికి వెండి గుడులను చేయించుట వలన అబ్బబ్బా ఆ పని వారికి మిగుల లాభము కలిగించుచుండెను. ఇప్పుడు సమతామూర్తిని చూడడానికి పోతే 150 రూపాయలు టికెట్. అక్కడ పోయి చూస్తే ఏముండదు, బొమ్మే. కానీ వట్టి బొమ్మ అయితే అది చూడడానికి మరి 150 ఎందుకు పెట్టి ఉండొచ్చు? ఆ బొమ్మలో ఏదో మహిమ ఉండకపోతే ఆ 150 పెట్టడు అని ఊహించుకొని అందరూ 150 రూపాయలు పెట్టి పోతూ ఉన్నారు. లక్షలు కోట్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విగ్రహారాధన లేకపోతే దేవత ఆరాధన పేరు మీద ఏదైనా ఒక స్కీమ్ పెడితే బాగా మిగుల లాభం కలుగుతుంది. అలాగా ఆ రోజుల్లో కోటీశ్వరులు అబ్రహాము యొక్క కుటుంబీకులు. అబ్రహాము కొంచెం ఆలోచనాపరుడు, మేధావి, ధైర్యశాలి, న్యాయవంతుడు, పరాక్రమశాలి. అబ్రహాం మామూలుడు కాదు. 318 మంది ప్రైవేట్ ఆర్మీ మెయింటైన్ చేసి దాంతో 3 రాజులను ఓడించాడు. 3 రాజులను తన ప్రైవేట్ ఆర్మీతో. ఈయనకు రాజ్యం లేదు కానీ వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. రాజులు వచ్చి తన అన్న కుమారుడైనటువంటి లోతు
కొన్ని చోట్ల తమ్ముడు అని కూడా ఉంది. వాళ్ళు అట్లా పిలుచుకోవడం అక్కడ అలవాటు వయసును బట్టి. ఇప్పుడు మన దేశంలో మేనత్తను అక్క అని పిలుస్తారు, తెలుసా మీకు? చాలా చోట్ల అక్క అక్క అంట మేనత్తను. అలాగ బాబాయిని కూడా వయసు కొంచెం దగ్గర పట్ల ఉంటే అన్న అని అనడం అలవాటు. వాస్తవానికి అన్న కుమారుడు లోతు అబ్రహాముకు, బాబాయ్ అవుతాడు అబ్రహాం. లోతు ఒక దిక్కు, అబ్రహాం ఒక దిక్కు వేరైపోయినారు. ఇంకా రాజులు వచ్చేసి లోతు ఆస్తి మొత్తం దోచుకొని పోయారు. 3 రాజులు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఆర్మీ తీసుకొని పోయి రాజులను సంహారము చేసి కొల్ల సొమ్మంతా పట్టుకొని తెచ్చి ఇచ్చాడు. మళ్ళీ అబ్రహాము అద్భుతమైనటువంటి వ్యక్తి. అసలు అబ్రహాము బలవంతుడు, దానశీలి, పరాక్రమశాలి, యుద్ధశాలి, ఖడ్గ యుద్ధములో నిపుణుడు, అన్యాయమును సహించని వాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడంటే ఊరికని పిలవడు. ప్రతి పనికిమాలిన వాళ్ళని పిలుస్తూ ఉండడు దేవుడు. వాడి వ్యక్తిత్వాన్ని చూస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా అబ్రహాములో ఉండే అతి సుందరమైన లక్షణం ఏంటంటే సత్యము కొరకు, న్యాయమైన ఆలోచన విధానము కొరకు అబ్రహాము సమాజంలో ఒంటరి కావడానికి ఇష్టపడ్డాడు. ఆలోచించుకున్నాడు, నాన్న ఏంటి మనమే మన చేతులతో ఈ విగ్రహాలను వెండితో బంగారంతో చేస్తున్నాం, మనమే అమ్ముతున్నాం, ఇది దేవుడని చెబుతున్నాం, మనము చేసేది దేవుడు ఎలాగవుతుంది నాన్న? మనలను చేసేవాడు దేవుడు కానీ మనిషిని చేసిన వాడేవాడు ఆయన దేవుడు. మనుషులు తయారు చేసేవి దేవుళ్ళు ఎలాగవుతాయి? ఇందులో న్యాయము లేదు. ఈ ఆలోచన సరైంది కాదు. నా మనస్సాక్షి ఒప్పడం లేదు. బాగా డబ్బులు వస్తున్నాయి, ప్రజల అమాయకత్వాన్ని మనం సొమ్ము చేసుకుంటున్నాం, కానీ నా మనస్సు ఒప్పటం లేదని ఆ వృత్తికి దూరమైనాడు. దూరమైనా సరే నాన్నగారి పోషణ బాధ్యత ఈయనదే. ఏం చెయ్యాలో అర్థం కాక నలిగిపోయాడు. అప్పుడు చుట్టూన్నటువంటి సమాజం అంతా వ్యతిరేకమైంది. చుట్టూన్న సమాజం అంతా అబ్రహాముకు వ్యతిరేకమైంది. దేవుడు అంటాడు, ఉన్న ఊరు వదిలేసి వెళ్ళేటట్టు నేనే చేశాను, అబ్రహామును ఉన్న ఊరు వదిలిపోవునట్టు నేను చేశాను అన్నాడు దేవుడు. దయచేసి 20వ అధ్యాయం ఆదికాండము 13వ వచనం. 20వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేయుట దేవుని పద్ధతి. ఇదేమో ఆయన హారానులో ఉన్నప్పటి సంగతి. ఎందుకంటే తండ్రి ఇల్లు వదిలేసి వెళ్ళాడు. అంతకు ముందు కూడా అలాంటి పనే దేవుడు చేశాడు. అలాంటిది ఏదో చేశాడు. ఏం చేశాడు? ఉన్న స్థలం వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి కల్పించాడు. నేను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసి, అలాగే మెసొపొటేమియా కూడా విడిచిపోవునట్లు దేవుడు చేశాడు. మెసొపొటేమియాలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడితే అబ్రహాం వినలేదు. ఎందుకంటే నాన్నగారు ఇంకా బ్రతుకున్నాడు. నాన్నగారి పోషణ బాధ్యత నాది. ఇప్పుడు ఎలాగ నాన్నను ఆ ముసలిని పట్టుకొని ఎక్కడికి పోలేము, కష్టం, ప్రయాణాలు కష్టం, వదిలేసి వెళ్తేనేమో బాధ్యత లేని కొడుకు అంటారు. ఇప్పటికే నేను విగ్రహారాధనకు దూరమైనందుకు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, ఇప్పుడు ఇంకా వ్యతిరేకం అవుతారు అని రకరకాల సాకులతో దేవుని పిలుపుని విని కూడా కొంతకాలం డిలే చేశాడు అబ్రహాం. చాలామందికి తెలియని చరిత్ర ఇది. ఒకసారి చెప్తే వినలేదు కనుక దేవుడు కొన్ని పరిస్థితులు సృష్టించినాడు. ఏంటా పరిస్థితులు అంటే, చుట్టూన్న సమాజం అందరూ విరోధమయ్యారు. విరోధమైనా పర్వాలేదు, నాన్నగారి కోసమైనా ఉందాం అనుకుంటే
తెరహు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైనాడు రెండోసారి. అబ్రహాము, సమాజం కోసం కొంతకాలం ఉన్నావు ఇక్కడ, ఇప్పుడు సమాజం నిన్ను వెలివేసింది. వెలివేసినా సరే నాన్న కోసం అని కొంతకాలం ఉన్నావు, ఇప్పుడు నాన్న కూడా చనిపోయాడు. నీకు ఏ బంధం ఉన్నది ఇక్కడ? ఎవరున్నారు నీకు? స్నేహితులా? నాన్న లేడు కదా. ఎప్పుడైనా నా మాట వినవా? నువ్వు బయలుదేరి నీ తండ్రిలు విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. రెండవసారి దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు అబ్రహాము లోబడ్డాడు, దేవునికి విధేయుడైనాడు. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము ఒంటరిగా ఉన్న కాలం ఒకటి ఉండింది. ఎవ్వరు అతనికి సహకారులు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు. అందరిని వదిలేసి వెళ్ళిపోతా ఉంటే అప్పుడు లోతు వెంటబడ్డాడు, నేను కూడా వస్తానని. బాబాయ్ నీ దగ్గర ఏదో దైవాశీర్వాదం ఉన్నదని నాకు అనిపిస్తూ ఉంది, నేను కూడా వస్తాను అంటే సరే రమ్మన్నాడు. దేవుడు లోతుని పిలవలేదు, అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము దేవుణ్ణి ఎరిగిన వాడని లోతు నమ్మాడు. అదైనా లోతుకు నీతి అయింది. లోతు నీతిమంతుడు అన్నాడు దేవుడు. అబ్రహాము ఈ లోకమును విడిచి, అంటే సమాజాన్ని విడిచి, లోక మర్యాదను విడిచి, ఏ మనుషుల మెప్పును కోరక కొంతకాలం అబ్రహాము ఒక్కడే ఉన్నాడు. పలకరించేవాడు లేకుండా ఒక్కడే ఉన్నాడు అబ్రహాం. ప్రియులారా, ఏదో అతిగా ఊహించుకొని ఏదో మాకు అన్నీ అన్వయించుకొని చెప్పుకుంటున్నాం అనుకోకండి. ఆ పరిస్థితి ఓఫిరిస్టులందరికీ ఇప్పుడు వచ్చింది, ఇంకా వస్తుంది. మొన్న దాకా విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు మన దయాసాగర్ గారిని, అయ్యా నువ్వు ఉండాలి, నువ్వు చాలా సమర్థ నాయకుడివి, మీరు ప్రెసిడెంట్గా ఉండాలని పిలిచి ఆయన ప్రెసిడెంట్గా చేశారు అక్కడ పాస్టర్స్ ఫెలోషిప్. ఆయన ఏం పోయి వాళ్ళ ఇల్లు తిరిగి కొంచెం ప్లీజ్ నన్ను ఎన్నుకోండి సార్, నన్ను ప్రెసిడెంట్ చేయండి సార్ అని ఏం అడగల. ఊపిరి సలపనంత బిజీ సేవలో ఉంటాడు ఎప్పుడు కూడా పాస్టర్ దయాసాగర్ గారు. అలాగే మనోళ్ళందరూ కూడా. అప్పుడు కూడా నన్ను అడిగారు, తమ్ముడు దయాసాగర్ అడిగి, అన్న ఇట్లా పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు రమ్మంటున్నారంటే వెళ్ళు తమ్ముడు, ఆ స్థానాన్ని కూడా దేవుని కొరకు సత్యం కోసం మనం వాడదాం అని చెప్పాను. తర్వాత మొన్న బొట్టుద్యమ సభ విజయవంతమైన తర్వాత మరి ఓడిపోయిన వాళ్ళ ఉక్రోషం ఎట్లాగా తీర్చుకోవాలి కదా. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మాకు ప్రెసిడెంట్ వద్దులేండి, మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్పారు. అది నాకు చెప్పాడు తమ్ముడు. అది చాలా సంతోషం కదా అన్న. తను కూడా అవునన్నయ్య నన్ను ప్రెసిడెంట్ చేశారు, దానివల్ల నాదొక రూపాయి వదిలింది, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది తప్ప నేను ఏ రకంగానూ లాభం పొందింది లేదు. వాళ్ళ వల్ల ఒక ఆత్మ రాలేదు, ఒక రూపాయి రాలేదు, ఏమీ రాలేదు, నా చాకిరీ తప్ప అక్కడ. వదిలేస్తే చాలా బాగుంది నాకు. సరే థ్యాంక్స్ అండి, మీ గొడవ ఏదో మీరు చూసుకోండి అని బయటకు వచ్చారు. అలాగే మన యాదాల అబ్బులు గారు, ఆయన 2 ఫెలోషిప్స్లో ఆయన్ని కావాలని వెంటబడి ఆయన్ని లీడర్ చేశారు వాళ్ళే పాస్టర్స్ అందరూ. ఓఫిర్ మినిస్ట్రీ సభ్యుడు అంటే, అమ్మో ఓఫిర్ అన్న మాకు తెలియకపోవడం ఏంటి, 40 ఏళ్ల కిందట ఓఫిర్ అన్న ఇటు వచ్చినప్పుడు సైకిల్ మీద మేము ఆయనతో తిరిగాము 4-5 గ్రామాలు. ఓఫిర్ అన్న అంటే మామూలు మనిషి కాదు, ఆయనతో ఉన్నావు ధన్యుడు అయ్యా, నువ్వు కావాలి మాకని అబ్బుల్ గారిని ఎల్బీ నగర్లోను ఉప్పల్లో కూడా లీడర్ చేశారు. మొన్న బొట్టు ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఆయనకు కూడా ఫోన్ చేసి 2 ఫెలోషిప్స్ నుంచి అబ్బుల్ గారిని తీసేశాడు. ఏమి అంత తీసేయాల్సిన తప్పేం చేశారు? వాళ్ళ ఫెలోషిప్స్లో ఉన్న ఆ సభ్యులందరూ పరిశుద్ధులా? మరి అందరి చరిత్ర లాగుదామా? మరి అందరి చరిత్రలో ఎక్కడెక్కడ ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది, ఇంకొక ఇల్లు ఉందా లేదా, ఒక పెద్దిల్లు చిన్న ఇల్లు ఉందా, లేకుంటే 2 పెద్ద ఇండ్లు ఉన్నాయా, సేమ్ సైజా లేకుంటే పెద్దది వచ్చింది,
అందరిది లాగుదామా మరి? అందరి పరిశుద్ధుల పోని ఇల్లులు గొడవ లేకపోవచ్చు, డబ్బులు మింగేసి బదనామైన వాళ్ళు ఎంతమంది, ఇంకా రకరకాలుగా క్యారెక్టర్ మీద మచ్చ వచ్చిన వాళ్ళు ఎంతమంది, అసలు సత్యం తెలియదు, ఒక ఆత్మను సంపాదించలేరు, ఓ సంఘము కట్టలేరు, ఏమి చేతగాని వాళ్ళందరూ ఇవాళ అబ్బుల్ గారు మంచోడు కాదు, దయాసాగర్ మంచోడు, ప్రతి చోట ఇదే పరిస్థితి. మనకు నష్టం అని కాదు, ఒక పరిస్థితి వచ్చేసింది. ఏంటంటే ఓఫీరిస్ట్ అంటేనే నిషిద్ధము. ఎందుకు నిషిద్ధము? మీరు కలుపుకున్న వాళ్ళందరూ మాకంటే పరిశుద్ధులా? ఎక్కువ ప్రార్థన చేస్తున్నారా? ఎక్కువ ఆత్మలు సంపాదిస్తున్నారా? మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఏం లేదు, మాకు ఇష్టం లేదు అంతే. అంటే ద్వేషం అనేది ఎంతగా భగ్గున మండిందంటే, ప్రతి స్థలంలో ఓఫీర్ అనే పేరు చెప్పుకోవాలంటే భయపడ. ఓఫీరిస్టు అంటే రానీయము, కలవనీయము, కలుపుకోము, అంటరానోడిగా చూస్తాం. భారత సమాజం దళితులను ఎలాగైతే అంటరానోళ్ళుగా చూసిందో, అదే అన్యాయం ఇప్పుడు ఓఫీరిస్టులకు వీళ్ళందరూ చేస్తున్నారు. ఒంటరి అయిన వాడు మనకేం బాధ లేదు, దీనికి ప్రతి వ్యూహం నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నేను వ్యూహము లేకుండా ఉంటే నేను అసలు రంజితోఫీరే కాదు. ఎవరు ఆయన లాగా ఉన్నాడు కానీ ఈయన రంజితోఫీర్ కాదు అనుకోవచ్చు మీరు తప్పకుండా. ఇప్పుడు ప్రతి చోట మనల్ని పాస్టర్స్ ఫెలోషిప్లో ఉండొద్దు అంటున్నారు కాబట్టి, ఇప్పుడు ఇక్కడ కూడా మార్క్ బాబు సువార్త కూటాలు పెడితే కొంతమంది పాస్టర్లు ఆయనకు చెప్పారట, మేము రావులేండి, మమ్మల్ని పిలవకండి, మేము మా సంఘాలు రాము, మీ గురుగారు పొట్టు గిట్టేదో అంటున్నాడు, పరలోకంలో లైంగికత అంటాడు ఏంటి మీ గురువుగారు, భూమి మీద విచ్చలవిడి ఉండాలి కానీ పరలోకంలో ఉండడం ఏంది అని వాళ్ళు కొంతమంది రాలేదు. మీ గురుగారు ఏందా ఉల్టా, భూమి మీద స్ట్రిక్ట్గా ఉండమంటాడు, అక్కడ ఫ్రీ అంటాడు ఏంటి, రాంగ్. అసలు మా సిద్ధాంతం ఇక్కడ ఫ్రీగా ఉండాలి, అక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్పి కోప్పడి కొంతమంది ఈ మీటింగ్స్ రానియమని చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మార్క్ బాబుని వద్దన్నారు, దయాసాగర్ని వద్దన్నారు, అబ్బుల్ గారిని వద్దన్నారు అని చెప్పి, ఇంకా జోసెఫ్ దిలీప్ గారిని అయితే బెంగళూరులో ఇప్పుడు ఓఫీర్ వాళ్ళ అనుచరుడని ఎప్పటి నుంచో దూరం పెట్టారు. సరే, ఇప్పుడు ఇంతమంది ఇలాగ చేస్తున్నారు కాబట్టి, మమ్మల్ని దూరం చేస్తున్నారు కనుక మరి మనం ఏం చేద్దాము? సరే అన్న, ఇక తప్పైపోయిందన్న, ఇప్పటి నుంచి ఇక మేము సిద్ధాంతం మార్చుకుంటామన్నా. యేసుప్రభు శ్రమలకు ముందే వచ్చేస్తాడన్నా, మేము యుగాంతం రాసిన తప్పు, ఈ బొట్టు పెట్టుకోమన్నది తప్పు, సిలువ బొట్టు పెట్టుకోమన్నందుకు మేము క్షమాపణ అడుగుతున్నామన్నా, ఇప్పటి నుంచి అందరూ హిందూ బొట్టు పెట్టుకుంటేనే మంచిదని చెప్తాము అని వాళ్ళతో కాంప్రమైజ్ అవుతామా? అట్లా అయితే నేను ఓఫీరేనా? అసలు నేను ఆ విధంగా నేను కాంప్రమైజ్ అయితే డెఫినెట్గా ఆ రోజు సూర్యుడు పడమట ఉదయిస్తాడు, అంతే. డెఫినెట్గా పరలోకంలోని కోట్ల మంది దేవదూతలు వచ్చి నిలబడ్డా సరే నోరు మూసుకొని అవతలకి నడవండి అని చెప్తాను నేను. బుద్ధులు ఎన్నున్నారు, ఏంట్రా మీరు బైబిల్కి విరోధంగా వచ్చారు, మారు మనసు పొందండి, దేవదూతలే తయ్యారు కానీ లేఖనమే ప్రామాణికం. షట్ అండ్ గెట్అవుట్ అంటాను, 1000 కోట్ల మంది దేవదూతలు వచ్చినా సరే. రాజీ అనేది లేనే లేదు, మన ఇంట లేదు, వంట లేదు, అసలు ముందు 4-5 తరాలు బట్టి లేదు మాకు. అమ్మోళ్ళ తాతగారిని ఊరు నుంచి వెలివేస్తున్నామన్నారట, ఎందుకంటే నువ్వు క్రైస్తవులలో కలిసిపోయావు, మాదిగోళ్ళలో కలిసి, అంటే ఆయన రెడ్డి లేడు, వెంకట్రామ రెడ్డి కాబట్టి చెప్పాలని ఇష్టం లేదు కానీ సందర్భం అది. ఎవరైతే ఆయనే ఏం రెడ్డి ఏం కాపురా, అందరూ ఏ సైడ్ లేకపోతే నరకానికి పోతారు కదా, ఆ నరకానికి పోయి కులాలు మనకెందుకు, అసహ్యం అనేవాడు ఆయన. అయితే ఆయన ఊరి దొరగారు మీటింగ్ పెట్టి, వెంకటరామరెడ్డి ఇప్పటి నుంచి నువ్వు ఆ మాదిగోళ్ళ మతంలో కలిసిపోయావు కనుక ఊరి నుంచి వెలివేస్తున్నారా, గట్టిగా పగలబడి నవ్వాడట. మీరు నన్ను వెలివేస్తున్నారా?
దేవుడు అంటే ఏంటో మీకు తెలియదు. చెట్టును దేవుడు అంటారు, రాయి రప్ప పుట్ట పాము దేవుడు అంటారు. వీటన్నిటిని చేసిన వాడిని నేను నమ్ముతున్నందుకు నన్ను వెలివేస్తారా? దేవుడు అంటే తెలియని మీరు, సృష్టిని పూజించే మీరు, సృష్టికర్తను ఎరిగినందుకు నన్ను వెలివేస్తారా? మీరు వెలివేయడం ఏమిటి? ఈ ఊరుని నేను వెలివేస్తున్నాను, పొండి అన్నాడు. అక్కడి నుంచి ఇప్పుడు నేను 4వ తరం. నేను ఇప్పుడు భయపడేది సాధ్యం. మా నాన్నోళ్ళ నాన్నగారు సంస్కృతంలో వేదాలు చదివి రక్షణ పొంది ఆయన వేదాలు వల్లవేస్తుంటే ఓ బ్రాహ్మణ అమ్మాయి మనసిచ్చి ప్రేమించింది. ఇది ఏనే చేసుకుంటాను నేను. ఆమె పేరు సుందరమ్మ, అత్యాల సుందరమ్మ. ఊరు పెద్దలందరూ కలిసి ఊరి మధ్యలో పందిరేసి అబ్రహం గారికి సుందరమ్మకు పెళ్లి చేశారు. ఇప్పుడు మా నాన్నమ్మ బ్రాహ్మణ స్త్రీ. ఊరి నడిబొడ్డు ఆ రోజుల్లో 100 ఏళ్ల కిందట ఊరి మధ్యలో కులాంతర వివాహం చేసుకున్నాడు మా తాత. ఇప్పుడు చేసుకునేదే కష్టం కులాంతర వివాహం. మా నాన్నది కులాంతర వివాహం. ఊరు మధ్యలో ఒక బీసీ ఒక బ్రాహ్మణ స్త్రీ పెళ్ళి. కర్రలు పట్టుకొని వస్తే ఆయన ఒక్కడే చాలు అందరికీ, అటువంటి మనిషి. కాబట్టి ఇప్పుడు 100 ఏళ్ళు దాటిపోయింది కదా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి జాగ్రత్త నేను వెలివేస్తాం, నువ్వు సిద్ధాంతం మార్చుకోవాలి అంటే ఇది గ్లోబల్ స్థాయిలో పెద్ద బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద మిలేనియం అన్నమాట. అసలు నా ముందుకు వచ్చి ఆ మాట మాట్లాడడానికన్నా ఒకడు ఉన్నాడు కరెక్ట్గా. అసలు అతను అనమనండి వచ్చిన ముందు. ప్రియులారా, ఒంటరి అయిన వాడు 1000 మందగును. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. సత్యము కొరకు ఒంటరి అయిన వాళ్ళు, న్యాయమైన ఆలోచన విధానము కొరకు, ఐడియాలజీ కొరకు ఒంటరి అయిన వారు, న్యాయంగా ఆలోచించినందుకు, న్యాయంగా మాట్లాడినందుకు సమాజం చేత వెలివేయబడి ఒంటరి అయిన వాళ్ళు భవిష్యత్ దినాలలో లక్షల మంది జనముగా అభివృద్ధిలోకి వస్తారు, అభివృద్ధి చెందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊరునే వెలివేస్తున్న పొండిరా అన్నాడు కదా వెంకటరామయ్య గారు. సరే పోయారు అందరూ. మరి తర్వాత ఏమైందంటే అర్ధరాత్రి ఎవరో ఒకరు వచ్చి తలుపు తట్టారు. రెడ్డి గారు కడుపులో నొప్పి వచ్చిందండి, హైదరాబాద్ పట్టణం పోవాలి మందు అంటే ఈ లోపల చచ్చిపోతానేమో తెలియదు. ఆయన ఆయుర్వేద వైద్యుడు అన్నమాట, ఆయుర్వేద వైద్యుడు. అర్ధరాత్రి వచ్చి తలుపు, నన్ను వెలివేశారు కదరా మీరందరూ అంటే, ఏదోలేండి దొరగారు అన్నారు, మరి మేము ఓకే అనాల్సి వచ్చింది. మంది పోవా మరి అంటే, యేసయ్య దయగల దేవుడు, శత్రువుకైనా మేలు చేయమన్నాడు, మీరందరూ వెలివేసినా నేనైతే మందిస్తానని చెప్పి మందించాను. అట్లా ఇంకోటి రాత్రి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్కటి కడుపు నొప్పి వస్తూ ఉంది. అందరూ మెల్లిమెల్లిగా ఒక సంవత్సరం అయ్యేసరికి దొరగారికి వార్త తెలిసింది. అందరూ వెంకటరాముడి ఇంటికి వెళ్తున్నారు, వస్తున్నారు. అరే అదేంటి, మేము అతన్ని వెలివేశాం కదా, మీరందరూ వెళ్ళారు. మళ్ళీ కచేరీ, మళ్ళీ పెద్ద సభ. ఈ ప్రాంతానికి పాలకులం, మా ఆజ్ఞను ధిక్కరించి మీరందరూ ఆ వెంకటరాముడిని కలుపుకున్నారని విన్నాము, నిజమా అంటే ఊరోళ్ళందరూ అన్నారు, దొరా మరి నాకు అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చింది, మీ దగ్గరకు వస్తే మీరు మంది ఇచ్చేవాళ్ళ అంటే, నాకు రాదు కదా వైద్యం అన్నాడట. మరి ఎక్కడికి పోవాలంటే పట్నం పోవాలి, హైదరాబాద్. ఈ లోపల చచ్చిపోతే ఏదో ప్రజలకు సేవ చేస్తున్నాడు, ఆయనకేం లాభం కాదు, ఫ్రీగానే ఇచ్చాడు ఏ మంది అయినా, మాకు డబ్బులేం తీసుకోలే. ఆయనకే 100 ఎకరాల పొలం ఉంది, ఇంకా డబ్బులు ఇచ్చేది ఆయనకి ఎందుకు? మరి మేము ఆ రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళినందుకు శిక్షిస్తారా అంటే, వెళ్ళి మేము చచ్చిపోతే మీకు మంచిదా అని చెప్పి అడిగారు. సరే మీరందరూ అతన్ని ఇష్టపడుతున్నారు కనుక ఇప్పటి నుంచి
అతన్ని గ్రామంలో కలుపుకుంటున్నాం అన్నాడు. కానీ సిగ్గుపోకుండా ఉండడానికి, పోయిన సిగ్గు మళ్ళీ దక్కించుకోవడానికి మళ్ళీ ఒకటయ్యారు. ఆ తర్వాత ఆ మండలాపురం, నల్గొండ ఆ ఏరియాలో ఎవరికైనా ఏదైనా గొడవ వస్తే తీర్పు తీర్చడానికి దొరగారిని అడగరు, వెంకటరమణ గారిని అడుగుతారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఆయన ఒక పెదరాయి టైప్ అన్నమాట. విన్నారు? వెలివేసిన వాళ్ళందరూ సిగ్గుపడే రోజు తప్పకుండా వస్తుంది. ఇవాళ ప్రతి చోట ఓఫీరు అనుచరులు, ఓఫీర్ గారి యొక్క విశ్వాసులు, ఓఫీర్ గారి ఫాలోవర్స్ అనుకున్న వాళ్ళందరినీ దూరం పెట్టే ప్రయత్నం ఈ పాస్టర్లు అందరూ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని నేను అడుగుతున్నా. ఇట్లా మీరు చేస్తే మేమందరం మా సిద్ధాంతం మార్చుకుంటామనే? మీకు ఒక్కొక్కడికి కడుపు నొప్పులు స్టార్ట్ అవుతాయి, మీరు అందరూ మా దగ్గరికి రావాల్సి వస్తుంది. ఈ లోపల దేవుని వ్యూహం దేవునికి ఉన్నది, ప్రవక్త వ్యూహం ప్రవక్తకు ఉన్నది. ఈ రెండంచెల వ్యూహంతో ఇక్కడ మనిషి మానవరీత్యా, అక్కడ దేవుని శక్తి ద్వారా ప్రపంచాన్ని ఎప్పటికైనా మళ్ళీ మా కాళ్ళ కిందికే తెచ్చుకుంటాం మేము తప్పకుండా. మా కాళ్ళ కిందకంటే అర్థం ఏంటంటే సత్యము యొక్క కాళ్ళ కిందికి, సత్యమయ్యున్న యేసయ్య కాళ్ళ కిందికి ప్రపంచాన్ని తీసుకొస్తాం. దేవుని స్తోత్రం కలిగింది. ప్రభునందు ప్రియులారా, ఒంటరి అయి ఉండగా నేనతని పిలిచి తిని అనగా, అసలు హారానులో కాపురం ఉండకముందు మెసొపొటేమియాలో ఉన్నప్పుడే అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఎందుకు ఉన్నాడు? దేవుడు మాట్లాడడం ఏంటండి? ఒక మాట మిమ్మల్ని అడుగుతాం మీకు అర్థం కావడానికి. దీక్షగా, ఏకాగ్ర చిత్తముతో, భక్తిగా విగ్రహములను ఇదే దేవుడు నిజంగా అనుకొని త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రార్థిస్తున్న వాడికి సడన్గా యెహోవా దేవుడు ప్రత్యక్షమై అబ్రహామా నీ తండ్రిని వదిలివేడు అని చెప్తాడా? దేవుడు మాట్లాడాలంటే ముందు దేవునికి కొంచెం ట్యూన్ కావాలి కదా, కొంచెం పరిశుద్ధత, నీతి ఉండాలి కదా, సత్యాసక్తి ఉండాలి కదా. ఎవరితో పడితే వాడు మాట్లాడతాడు దేవుడు. దేవుడు అబ్రహామును మెసొపొటేమియాలోనే పిలిచాడంటే దేవుడు పిలువగలిగిన స్థాయిలో అబ్రహాము ఆల్రెడీ భక్తి సాధన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఒంటరి అయినాడు. ఎందుకు ఒంటరి అయ్యాడు? ఈ విగ్రహములను మనమే చేసి అమ్మి ప్రజలను మోసం చేస్తున్నాము నాన్న, ఇది నాకు ఇష్టం లేదని సపరేట్ అయ్యాడు. అప్పుడు బంధుజనము వ్యతిరేకమయ్యారు, ఊళ్ళో జనం వ్యతిరేకమయ్యారు. పద అబ్రహాము అంటే లేదు నాన్న ఉన్నాడుగా అంటాడు. సరే, ఒక టైం వస్తుంది, వృద్ధాప్యాన్ని బట్టి తెరహు చనిపోయాడు. ఆ తర్వాత ఆ ఉన్న ఊరిలో ఉండలేక కొత్త ఊరికి వచ్చాడు. తెరహు చనిపోయిన తర్వాత హారానుకు వచ్చాడు. వచ్చినప్పుడు రెండోసారి దేవుడు పిలిచాడు. దేవుని కొరకు, సత్యము కొరకు ఒంటరి అయిన వాళ్ళు ఇవాళ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఓఫీరిస్టులు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పమనండి, ఒక బాప్టిస్టు, ఒక లూథరన్, ఒక పెంతెకోస్తు, ఎవరినైనా ఈ 2022లో దేవుని సత్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడినందుకు ప్రపంచ క్రైస్తవ జనాంగం అంతా మమ్మల్ని ద్వేషిస్తూ, మేము ఎక్కడ ఉంటే అక్కడ మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తున్నారు. కేవలం మేము వాక్య సత్యాన్ని గురించి మాట్లాడినందుకే మమ్మల్ని ద్వేషిస్తూ ఒంటరి వాళ్ళని చేశారని చెప్పగలిగిన వాళ్ళు ఏ డినామినేషన్లోనన్నా ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. మరి ఇంత తీవ్ర స్థాయిలో ఏ సేవకుడైనా వ్యతిరేకత ఎదుర్కొన్నాడా? మరి ఇంత తీవ్ర స్థాయిలో హైదరాబాద్ నుండి కొందరు వైజాగ్ వెళ్ళి అక్కడ ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి పొలిటికల్ ప్రెషర్, ఆర్థిక శక్తి, పలుకుబడి అన్నీ ఉపయోగించి ఒక సభను ఆపారు. ఒక సభ ఆపడానికి
కొన్ని వందల ఫోన్ కాల్స్, కొన్ని ఆ, వందల మైళ్ళ ప్రయాణాలు, లక్షల రూపాయల ఖర్చు. ఎందుకు? ఒక ఆత్మ రక్షణ పొందడానికి కాదు, ఈ సభ ఆపాలి. అంతగా ద్వేషించబడ్డవాడు ఎవడైనా ఉన్నాడేమో, ఉంటే నాకు చూపించండి. ఏ ఒక్క సేవకుడి మీటింగ్స్ అయినా ఆపడానికి ఊళ్ళు ప్రయాణం చేసి సభలు ఆపించండి, అందరూ రండి అని చెప్పేసి లోకల్ వాళ్ళని కూడగట్టుకొని పోలీసుల కంప్లైంట్ ఇచ్చి చేసిన చరిత్ర ఉన్నదా? లేదు. మరి ఇంతమంది ద్వేషించి నన్ను ఒంటరి వాడిని చేస్తే మరి దేవుడు ఏం చేస్తాడంటే 1000 పెంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ప్రియులారా, వారిలో ఒంటరి అయిన వాడు 10 అగును అని ఒక పాటలో మనం పాడుకుంటాం కదా. 1000 మంది అగును అనేది అక్కడ పదాల పొందిక కోసం 10 అయినా 1000 ఒకటి. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు, జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు ఉదయా, రాజులు దూదయా కాంతికి వచ్చేదారు. కాంతి ఇప్పుడు 10 వారిలో ఒంటరి అయినా వాడు 10 ఎన్నిక దేవునికి స్తోత్రం. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళను పాస్టర్ అసోసియేషన్ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళని పాస్టర్స్ ఫెలోషిప్స్లో నుంచి బహిష్కరించవచ్చు. అయితే మన మినిస్ట్రీ ఆగిపోతుందా? మన ప్రభావము ఆగిపోతుందా? కొత్తపల్లి వెంకట్రామయ్య గారిలాగా మమ్మల్ని మీరు పాస్టర్స్ ఫెలోషిప్లో మీరు పెద్ద సాధించింది కూడా ఏమీ లేదు, పెకలించింది ఏమీ లేదు. అందరు కూడుకొని బిర్యానీ తినిపోవడమే తప్ప ఇంకేం ప్రార్థన చేసింది కూడా ఉండదు.
కానీ మాకు మెడికల్ సర్వీసెస్ ఉన్నాయి, రక్తదాన శిబిరాలు ఉన్నాయి, హక్కుల పోరాటం కొరకు ఎన్జిఓలు ఉన్నాయి, మాకంటూ ఒక పొలిటికల్ పార్టీయే ఉంది. విద్యారంగము, వైద్య రంగము, రాజకీయ రంగము, కళారంగము, అన్ని రంగాలలో మేము నువ్వేడను ఒకటి తిండి రంగం తప్ప ఇంకేం లేదు. వాళ్ళ ముఖానికి వాళ్ళ మమ్మల్ని వెలివేయటం ఒకట, సిగ్గు శరం లేదు. మమ్మల్ని మేము మీ దగ్గర ఉంటే మాదొక రూపాయి మాకు ఖర్చు, మాకు టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. ఎన్నో పనులు మానుకొని వెళ్ళాలి వాళ్ళ కొరకు. ప్రభునందు ప్రియులారా, తప్పకుండా మన వ్యూహంలో మనం ముందుకెళ్దాం. అయితే ముగింపులో ఒక మాట, ఒక పిలుపునిచ్చి ముగిస్తాను ఈ ప్రసంగాన్ని. ఇప్పుడు ఈ పాస్టర్లందరూ ఒక ముఠా గట్టి, పాస్టర్స్ ఫెలోషిప్ ఎందుకు ఉంటుంది తెలుసా? అందరూ వినాలి, నా శిష్యులైన వాళ్ళందరూ వినాలి. ఈ మాట బాగా రికార్డ్ చేయండి. ఈ పాస్టర్ ఫెలోషిప్లందరూ వీళ్ళు ఎందుకు ఫెలోషిప్ అవుతారంటే, ఎవరైనా ఫారిన్ హెల్ప్తో చాలా కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టేవాళ్ళు దొరలు ఎవరైనా వచ్చారనుకోండి, అక్కడికి పోయి కూర్చొని మేము ఇన్ని వేల మందిని తెస్తాం, మా సంఘంలో 150, ఈయన సంఘంలో 200 మంది, ఇన్ని వేల మందిని తెస్తాము, మాకు ఎంత ఇస్తారు, అదొక బేరం. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మా సంఘంలో ఓట్లు ఇస్తాం, మాకు ఎంత ఇస్తారు పర్ ఓటు, ఇదొక బేరం. తర్వాత వాళ్ళకి ఇష్టం లేని బోధకులు ఊర్లోకి రాకుండా, వాళ్ళ సభలు విఫలం కావడానికి, విశ్వాసులను రాకుండా అడ్డగించి చేయడానికి అదొక ముఠా తయారైంది. అయితే వీళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, ఎప్పుడైతే వాళ్లకు నచ్చిన సేవకుల్ని రప్పించి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఎప్పుడు వీళ్ళు నన్ను బొట్టు వివాదం అని, పరలోకంలో లైంగికత అని నన్ను వీళ్ళు ద్వేషిస్తున్నారు కదా, సడన్గా దేవుడు కనికరించి, దేవుడు దయదలిచి నాకు 1000 కోట్లు వచ్చినాయి అనుకో, అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? వెలివేస్తారా? అయ్యగారిని దేవుడు ఆశీర్వదించాడు, దావీదును హెచ్చించినట్లు గొర్రెల దొడ్డిలో నుండి మహారాజుగా దేవుడు చేశాడని చెప్పి రారు? బోకేలు పట్టుకొని, దండలు పట్టుకొని, శాలువాలు పట్టుకొని. విశ్వాసులకి ఇది తెలుసు. మా అయ్యగారు ఆ ఫెలోషిప్లో ఉంటాడు, నెలకు ఒక్కసారి గోడుకుంటారు, ప్రార్థన లేదు, ఏమి లేదు, నామక వాస్తే ప్రేయర్ ఫెలోషిప్, ఓపెనింగ్ ప్రేయరు, తర్వాత 4 పాటలు, చాయ్ బిస్కెట్, టీ బ్రేకు, తర్వాత 4-5 పాటలు, ఇంకెవడో సాక్ష్యం, తర్వాత లంచ్ బ్రేకు, బిర్యానీ, మళ్ళీ 2-3 గంటలు మళ్ళీ పాటలు పాడుకొని వెళ్ళిపోతారు. నెలకు ఒక్కసారి కలిసి బిర్యానీ తింటందుకు ఈ ఫెలోషిప్. మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఫెలోషిప్లు ఎన్నని నేను అడుగుతున్నా. ఇప్పుడు పాస్టర్ల ఫెలోషిప్ పిలిచి నువ్వు చికెన్ పెట్టమన్నాడు ఎవడు నిన్ను? చికెన్లు, బగారా రైసులు, బిర్యానీలు ఎందుకయా పాస్టర్ల ఫెలోషిప్కు? ప్రార్థనకు వచ్చినప్పుడు బిర్యానీ ఎవడు పెట్టమన్నాడు? బుద్ధిహీనుడు. మోకరించి కన్నీళ్లుగా ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయరు? మరి అంత భారం ఎక్కడిది? ఓ పాస్టర్ గారిని అడిగాను, మీరు ప్రేయర్ ఫెలోషిప్ అని పిలిచి చికెన్ పెడతారేంటండి? ఇదేం ప్రార్థన కూటం? కడుపు నిండా తిని ఎవడు ప్రార్థన చేస్తాడు అని అంటే, బ్రదరు ఆ చికెన్ ఆ మాత్రం పెట్టకపోతే ఒక్కడు కూడా రాడండి అంటాడు. సిగ్గులేని ఫెలోషిప్లు ఇవన్నీ. ఈ సంగతి నేను చెప్పడమే కాదు, ఆ అయ్యగారుల కింద ఉన్న సంఘాలకు కూడా తెలుసు. మా అయ్యగారికి ప్రార్థన జీవితం లేదు, డబ్బుల వ్యాపారం ఇదంతా కూడాని. కాబట్టి ఎప్పుడైతే ఓఫీర్ గారి మీటింగ్స్కు రావద్దు, వెళ్ళొద్దని ప్రకటించారో, వీళ్ళ ఇగో ప్రాబ్లం కొరకు వాళ్ళ భక్తి వ్యాపారానికి ఓఫీర్ గారు అడ్డొచ్చాడని ఓఫీర్ గారిని ద్వేషిస్తున్నారు. నిజానికి వాక్యం అంతా ఆయన దగ్గరే ఉన్నదని ఆ విశ్వాసులందరూ తెలుసుకుంటారు. విశ్వాసులు ఏమన్నా తెలివి తక్కువ? మేము చూస్తున్నాము, 24 గంటలు లైవ్లో ఉంటాడు, వాక్యం చెబుతుంటాడు, తిండి తినడు, నిద్రపోడు, ఎప్పుడు ఆత్మల సంపాదన ప్రయాస ఆయనకి. అలాంటి వీళ్ళందరూ కలిసి ఎందుకు ద్వేషిస్తున్నారని
విశ్వాసులు ముందుకొచ్చి ఫలానా సంఘ సభ్యులుగా కాదు సార్, సార్వత్రిక క్రీస్తు సంఘంలో సభ్యునిగా నన్ను ఓఫీరిస్టుల్లో చేర్చుకోండి అని వచ్చే రోజు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమయ్యా ఫలానా చర్చి మెంబర్ ఎందుకు వచ్చావు? మీ పాస్టర్ మేము వద్దన్నాడు కదా, మమ్మల్ని వద్దన్నాడు కదా, నువ్వు ఫలానా డినామినేషన్ మెంబర్వి కదా, ఎట్లా వచ్చావు అని అంటే, ఇక ఆయన యథార్థవంతుడు కాదండి, వాక్యం ఆయన దగ్గర లేదు, అమ్మ పెట్టదు అడుక్కొని తిననీది అన్నట్టు వాక్యం వాళ్ళు చెప్పరు, చెప్పేవాడి దగ్గరికి వెళ్ళనివ్వరు. మాకు అవసరం లేదండి, మాకు వాక్యం కావాలి, వాక్య సేవకుడు కావాలి, అన్యాయంగా ద్వేషించే వాళ్ళ నాయకత్వం మాకొద్దని ఆనాడు రోమన్ క్యాథలిక్ సంఘము నుండి మార్టిన్ లూథర్ బయటపడినట్లు ప్రతి డినామినేషన్ నుండి, ప్రతి స్థానిక సంఘము నుండి కొందరు మార్టిన్ లూథర్ లాగా బయటపడే రోజు దగ్గరకు వచ్చేసింది. అలా రండని పిలుపునిస్తున్నా నేను, అందుకే బాగా రికార్డ్ చేయండి అని చెప్పా. అన్ని సంఘాలలోని ఆలోచన పరులైన క్రైస్తవులకు ఇది నా పిలుపు, ఇది దేవుని పిలుపు. అన్ని సంఘాలలోని యథార్థవంతులైన క్రైస్తవ విశ్వాసులారా, అన్ని డినామినేషన్లకు చెందిన స్థానిక సంఘాలలో యథార్థవంతులు, న్యాయముగా ఆలోచించే క్రైస్తవ విశ్వాసులారా, ఇది మీకు దేవుని పిలుపు. దేవుని కార్యానికి అడ్డంగా నిలిచిన అయ్యగార్ల మీద మీరు తిరుగుబాటు చేయండి. ఆ శాపగ్రస్త నాయకత్వం నుంచి మీరు బయటపడండి. ప్రతి ఒక్కడు ఒక మార్టిన్ లూథర్ అయి మీరే సంస్కరణ బాధ్యత మీ భుజాల మీద వేసుకొని బయటికి బయలుదేరండి. ఇర్మియా పిలుపిది. పడద్రోయుటకును పెళ్ళగించుటకును కూడా అభిషేకించబడ్డాడు ఇర్మియా. భయంకరమైన సంభవాలు జరగబోతున్నాయి. ఏ నాయకుడైతే సత్యమును ద్వేషించి సత్య ప్రవక్తను ద్వేషించినాడో ప్రతి నాయకుడి సంఘము చెల్లా చెదురు కాబోతుంది, కుప్ప కూలిపోబోతుంది. రాబోయే దినాలలో భయంకరమైన కార్యాలు జరగడం మీరు చూస్తారు. నేను చేస్తానని కాదు, నా దగ్గర డబ్బు లేదు, కానీ విశ్వానికే శ్రీమంతుడైన వాడు నా యేసయ్య తప్పక కార్యం చేస్తాడు. మీరు ఒక 100-200 మంది గొర్రెలు మీ దగ్గర పెట్టుకొని సత్యవాక్యానికి వాళ్ళని దూరం చేస్తుంటే ఆ 200 మందిని రక్తం ఇచ్చి కొనుక్కున్న యేసయ్య ఊరుకుంటాడా? ఎవరినైతే యేసు ప్రభు వారు తన సొంత రక్తం ఇచ్చి కొని సంపాదించుకొని తన సొత్తుగా చేసుకున్నాడో ఆ విశ్వాసులను మీరు సత్యవాక్యానికి దూరం చేస్తున్నారు. దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా మీరు? సంఘాలు ఎక్కడికక్కడే కూలిపోయే రోజు దగ్గరకు వచ్చింది. ప్రతి సంఘము నుండి కొంతమంది మార్టిన్ లూథర్లు అబ్రహాములాగా ఒంటరి వాళ్ళే బయటకు వచ్చే రోజు దగ్గరకు వచ్చేసింది. ఎవడి సహాయం అక్కర్లేకుండా ఓఫీరిజం అనే ఉద్యమం, ఓఫీరిస్టులు అనే కుటుంబం, ఈ డినామినేషన్ అన్నీ కలిపితే ఎంతమందో అంతకంటే ఎక్కువ సంఖ్యలో నిలబడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము ఊరుకోమండి. నేను దేవుడు చేసిన చిన్న బొమ్మను, నన్ను మించిన వాళ్ళని చాలామందిని చేశాడు దేవుడు. దేవుడు చేసిన చిన్న బొమ్మ నేనే ఒప్పుకోను. ఎదురు ఎవడైనా వచ్చాడంటే నా అంత ఖతర్నాక్ మనిషి ఇంకోడు ఉండడు. మరి నన్ను చేసిన వాడు ఎటువంటి వాడు? మరి దేవునితోనే పెట్టుకుంటున్నారు మీరు. కాబట్టి ఏం పర్వాలేదు. మాకు భక్తి అనేది, సువార్త అనేది బ్రతుకుదెరువు కాదు. ఉన్న బ్రతుకుదెరువు వదిలేసి వచ్చాం. నేనైనా, మార్క్ బాబు అయినా, అబ్బుల్ గారు, ఎవరైనా, మన దయాసాగర్ గారైనా, దిలీప్ గారైనా, ఎవరైనా మేము ఉన్నది వదిలేసి వచ్చాం. మాకున్న అవకాశాలు అనంతం. సువార్త చెప్తాం, దేవుని వాక్యం చెప్తాం. ఇది ఒక్కటే మేము చేసేది. వైద్య సేవలు, విద్యారంగంలో సేవలు, అన్ని రంగాల్లో మా చెయ్యి ఉంటుంది. ఓఫీరిజం యొక్క చెయ్యి సమాజంలో 1000 చేతులతో
ఓఫిరిజం వ్యాపిస్తూనే ఉంటుంది. మా కూటాలకు జనం రావద్దు అంటున్నారు కదా, ఆ జనం ఎక్కడుంటే అక్కడికి మా సందేశం ఎలాగైనా చేరుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాగ వ్యతిరేకంగా ఈ నీచమైన కుట్రలు చేయటం, దానివల్ల ప్రయోజనం ఒకటే, ఇంకేం ప్రయోజనం లేదు. నాలో ఉన్న జిద్దు ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా మొండి పట్టుదల ఇంకా పట్టుదలగా మారిపోతుంది. అంతేగాని ఇంతమంది పెద్దన్నయ్యలందరూ వ్యతిరేకిస్తున్నారు, ఇప్పటి నుంచి వద్దులేండి అని అనేది క్వశ్చన్ లేనే లేదు. ఆ వద్దన్న అన్నయ్య అడ్రస్ లేకుండా పోతాడు. ఓఫిరిజం కార్చిచ్చులాగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరలా ఒకసారి ఈ మహత్తరమైన దర్శనం, ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం యొక్క సంస్కరణ కొరకైన ఈ దర్శనం, ఈ పరిచర్య కొరకు మనం పునరంకితమవుదాం. మార్కు బాబు గారి యొక్క మార్కు సువార్త మహాసభల ప్రారంభ తరగతిలో, ప్రారంభ కూటంలో మనం పునరంకితమవుదాం, మళ్ళీ రీడెడికేట్ అవుదాం. 100 సమాజం అంతా వ్యతిరేకమైన నేను మాత్రం ఈ దేవదర్శనాన్ని విడిచిపెట్టను. దీని కొరకే ఆఖరి శ్వాస వరకు నిలబడతాను, పోరాడతాను, పని చేస్తాను, ఏమొచ్చినా ఎదుర్కొంటాననే బలమైన తీర్మానంతో మనల్ని మనం దేవునికి అప్పగించుకొని ఈ కూటాన్ని ముగించుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ఎండిన ఎముకల లోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఎండిన ఎముకల లోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. దేవుని శక్తి దిగిరాగా ఎముకలే బ్రతికెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఎముకలే బ్రతికెను. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. హల్లెలూయా. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా. జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. హల్లెలూయా, 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 గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. జయమనుచు పాడెదం, ఏలియా. ఓ హల్లెలూయా. జయమనుచు పాడెదం, ఏలియా దినములే దేవానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం మీరు పంపించినారు, నీకు స్తోత్రం. ఎవరైతే సత్యము కొరకు, న్యాయమైన ఆలోచన విధానము కొరకు అబ్రహాములాగా ఒంటరి అవుతారో వారిని ఆశీర్వదిస్తానన్న గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇవాళ ఆ స్థానంలోనికి ఓఫిర్ మినిస్ట్రీ వచ్చింది కనుక నీకు వందనాలు. హల్లెలూయా. రి ఖాబాబారా ఖాబారాసి ఖందలరబరాసి. హల్లెలూయా. రి దరబరబర హురరియర దలబరసి ఖలందలరబరాసి. హల్లెలూయా, హల్లెలూయా, ఊరబరదిరియర ఖరందలరబరాసి. మీరు దీవించి మమ్మల్ని 1000 రెట్లుగా అభివృద్ధి చేసే
ఆ పొజిషన్లోకి మీరు మమ్మల్ని హల్లెలూయా, తీసుకొచ్చినందుకు నీకు హల్లెలూయా. వందనాలు చెల్లిస్తున్నాను. రాగిట బాధలు శుద్ధదార బలంతర రాగిట బాధలు. ఈ వెలివేతల కొరకు నీకు వందనాలు, బహిష్కరణల ఆమేన్, కొరకు నీకు హల్లెలూయా. స్తోత్రం, వ్యతిరేక పవనాల కొరకు నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఇంకా ఉన్నత శిఖరం ఎక్కడానికి ఇవన్నీ సోపానములు కాబోతున్నాయి కనుక నీకు వందనాలు ప్రభు. కంచె చేను మేసినట్లు విశ్వాసులను సత్యంలోకి నడిపించడం మానేసి సత్యంలోకి రాకుండా విశ్వాసుల్ని ఆటంకపరుస్తున్న నాయకుల నాయకత్వం నుండి ప్రతి క్రైస్తవ విశ్వాసిని విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్, ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. ప్రతి లోకల్ చర్చ్లో ఉండే విశ్వాసి స్వతంత్రంగా ఆలోచించడానికి సహాయం చేయండి. ఈ జరుగుతున్న వ్యవహారం ఏమిటి? ఆ ఒక్క దైవజనుణ్ణి వీళ్ళందరూ ఎందుకు ద్వేషిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? ఎక్కడ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినాడు ఆయన? అంతా వాక్య ప్రకారంగా ఉంటే వీళ్ళు చూపించలేకపోతే, వ్యతిరేకంగా ఏ వచనం ఉందో చూపించలేకపోతే మమ్మల్ని ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారని స్వతంత్రమైన ఆలోచన దేశవ్యాప్తంగా ప్రతి క్రైస్తవ సంఘంలో ప్రతి విశ్వాసిలో మీరు రేకెత్తించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక వెల్లువ వలె యథార్థవంతులు సత్యాన్వేషకులందరూ వరద వలె ప్రవహించి నీ సత్యము చెంతకు వత్తురుగాక తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యాలు జరిగించండి, నూతనమైన కార్యం జరిగించండి, మునుపెన్నడు జరగని కార్యము జరిగించండి. కొన్ని లక్షల మంది మార్టిన్ లూథర్లను మా కళ్ళ ముందు చూపించండి తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రి హందల దర బాహుబలి శరీదల బరాసి కలందర రాబరాసి. గొప్ప ప్రభువా, ప్రతి నాయకుడితో మీరు మాట్లాడండి, ఆమేన్, 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 ఆమేన్. వారి కన్నులు మీరు తెరవండి, మారు మనస్సు వారికి ఇవ్వండి. మారు మనసు పొందితేనే సరి, లేకపోతే అడ్డు తొలగించండి. ఆమేన్, నీ వాక్యానికి అడ్డుగా నిలిచిన ఏ మనిషి కూడా ఆమేన్. బాగుండడానికి వీల్లేదు తండ్రి. Yes. గొప్ప కార్యం జరిగించమని ఈ ప్రాంతమంతా దేవుని తోటకి ఏదిని వలె నీరు పారు దేశముగా, పాలు తేనెలు ప్రవహించే దేశంగా మారుటకు నీ పరిశుద్ధాత్మను ఈ మొదటి సాయంత్రకాలపు సభ నుంచి మీరు కుమ్మరించడం ప్రారంభించమని, ఆమేన్. గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఆరంభించమని, ఆమేన్. ఆశీర్వదించమని, ఈ మార్కు సువార్త మహాసభలు జహీరాబాద్లో ఒక మహా ఉజ్జీవానికి నాంది ఎగుటకు సహాయం ఆమేన్, చేయమని హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. అపవాదికి వాని సమస్త కార్యములకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు నుంచి మార్కు సువార్త మహాసభలో నంబర్ 1 సాయంత్రం జరగబోతా ఉంది. అందరూ కూడా మనకు తెలిసిన వారందరికీ కూడా ఆహ్వానాన్ని పలకండి. మరి త్వరలో నేను 1000 మంది కాబోతున్న అనుకునే వాళ్ళ గుంపు సాయంత్రం నుండి కనబడబోతుంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరికీ మరి భోజనాలు ఏర్పాటు చేయబడినాయి ఈరోజు. మరి ఈ సందర్భంగా ఈ నూతన ఉజ్జీవానికి ముందే దేవుడు యాటను గోపించిండు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరు కూడా మరి భోజనాన్ని స్వీకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి స్టేజ్ని అలంకరించిన దైవజనులందరికీ వందనాలు. అయ్యగారికి హృదయపూర్వక వందనాలు. దయాసాగర్ అన్న గారికి, అన్న దిలీప్ అన్న గారికి, సత్యానందం అన్న గారికి, పాస్టర్ స్వరాజ్ సునీల్ గారులకు, మరి ఇంకా వచ్చిన పైటి రాజు అన్న, ఇంకా అందరూ వచ్చారు దైవజనులు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.